రైట్ అండి. మహేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి మహేష్ గారు. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ముఖ్యంగా కవితక్క అరెస్ట్ అయిన తర్వాత నిజంగా కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళారు కదా. ఢిల్లీ కంటే క్లోజ్ ఫ్రెండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి సలహా తీసుకుంటే బాగుండేదేమో అండి. ఎందుకంటే ఆయన స్పెషలిస్ట్, సిబిఐ ఈడీ కేసెస్ ని హ్యాండిల్ చేయడంలో. మోడీ గారికి కొంచెం మసాజ్ చేయడము, కాళ్ళు నొక్కడంలో ఆయన స్పెషలిస్టు. ఎందుకంటే ఆంధ్రాకు పోలవరం కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ ఏది అడగకుండా 5 years నుంచి బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మీరు ప్రాబబ్లీ ఒక సలహా ఆయనను అడిగితే, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు టెక్నిక్స్, ఈ కేసెస్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి ఆయనకి సిబిఐ ఈడీ టచ్ చేయకుండా ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సజెషన్స్ తీసుకుంటే ప్రాబబ్లీ కొంత హెల్ప్ కావచ్చు కవితక్క తొందరగా బెయిల్ రావడానికి. దాని గురించి ఏమంటారు? ఓకే మహేష్ గారు, మీ ప్రశ్నలోనే వ్యంగ్యం కనిపిస్తూ ఉంది. తప్పకుండా సరే, మీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు, హిడెన్ ఎజెండా ఏదైనా ఉండొచ్చు. మహేష్ గారు, ఇక్కడ మీరు కేసు, ఉత్తిత్తి కేసు స్టేట్మెంట్ల మీద, అంటే ఎవరో అప్రూవల్ మారినటువంటి వారు స్టేట్మెంట్లు ఇస్తే ఆ స్టేట్మెంట్ ఆధారితంగా ఇది అరెస్టే తప్ప, ఇది అక్రమ అరెస్టే తప్ప ఇంకోటి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఈ చట్టాల పట్ల. మీరు చూడండి, ఈ చట్టాలలో ఈ కేసు నీరు గారకపోతే నన్ను అడగండి డెఫినెట్గా. ఎందుకంటే మీరు గతంలో ఈడీ వ్యవహారం ఎక్కడైతే మోడీ వెళ్తారో వారికంటే ముందు ఈడీ వెళ్తుందనేది ఒక నానుడి. ఈరోజు భారతదేశంలోని ప్రతిపక్షాలు అన్నిటి మీద ఈడీ, సిబిఐ కేసులు పెడతా ఉంది. ఎన్ని కేసులలో శిక్షలు పడతా ఉన్నాయండి? ఎన్ని కేసులలో? ఇది కూడా చూడండి మీరు, ఇన్వెస్టిగేషను 2 ఏళ్ల కింది కేసు. ఇన్నేళ్ల తర్వాత ఎలక్షన్ ముందు ఒక ప్రయోజనం పొందుదామని బీజేపీ, కాంగ్రెస్ కూడబలుకొని పన్నినటువంటి కుట్ర. సో ఈ రకంగా ఎన్నికల ముందే ఎందుకు అవుతుంది? అందులో మోడీ గారు ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడే ఎందుకు చేయించినారు? సో ఈ రకంగా దేశమంతా ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడతా ఉన్నాయి. ఎందుకు బీజేపీ తప్ప మినహాయింపు మిగతా అన్ని పార్టీల మీద పడతా ఉంటాయి? ఒకవేళ ఈడీ, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు ఎందుకు బీజేపీలోనే చేరుతూ ఉన్నారు? బీజేపీలో చేరిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్లో అవుతూ ఉంది? ఎందుకు వారికి శిక్షలు పడట్లేదు? ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. సో మీరు ఎన్ని మాట్లాడినా ఇవన్నీ వాస్తవాలు, లెక్కలు కదా. డెఫినెట్గా మీరు సెన్సస్తో సహా లెక్కిద్దామంటే ఎప్పుడైనా ఫుల్ డిబేట్ పెట్టినప్పుడు నేను వస్తాను. ఐఎమ్ ఆల్సో అడ్వకేట్. నేను ఏమంటున్నానంటే ఇక్కడ గమనించాల్సింది, ఈ కేసు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ మనం ఈ రకంగా మాట్లాడకూడదు. మనం రేపు చూద్దాం ఏమవుతుంది, కేసు నిజంగా ఏం జరుగుతుంది అనేది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు వారు నేరం ఆరోపింపబడ్డవారు. ఎవరు ఆరోపించినారు అంటే ఈరోజు దేశం కోడై కూస్తుంది. స్వయం ప్రతిపత్తి సంస్థలన్నిటినీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నీరుగారుస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సిబిఐ విధానం తప్పంటది. ఈ దేశంలో ఈడీ, సిబిఐని తప్పుపడుతుంది వారి వ్యవహార శైలిని. కానీ మా నాయకులని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అవి చాలా మంచిగా కనిపిస్తాయి కాంగ్రెస్ పార్టీకి. ఈ రకంగా అంతా వికృత రూపాలు, 2 నాలుకల ధోరణిలు ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో బీజేపీ కూడా ఆడుతున్నదే ఆట, పాడుతున్నదే పాట అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మూల్యం చెల్లిస్తుంది. ఈరోజు మమ్మల్ని చేయగానే వారు సంతోషపడుతుండొచ్చు కాక, కానీ రాబోయే కాలంలో మీరు చూస్తారు ఈ సంస్థలన్నిటినీ ఇట్లా నీరుగార్చడం, వ్యవస్థలు కుప్పగొలిపోవడం సమాజానికి మనకు మంచిది కాదు. తప్పకుండా రాబోయే కాలంలో తెలుస్తుంది, నిజానిజాలు మీకు కూడా తెలుస్తాయి.